నమస్కారం సార్. ఇప్పుడు డిఎస్పి జయసూర్య గురించి ఒక ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి స్థాయికి, డీజీపీ స్థాయికి, అలాగే హోమ్ మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్లాడంటే అక్కడ అతని ప్రవర్తన బాగలేదనేది మనం ప్రాథమికంగా రావాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కూడా. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జన సైనికులు వాళ్ళు ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉండేటువంటి మంత్రులకే కాకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు వాటిలో నిజాల్ని గ్రహించడానికి స్థానికంగా కూడా కొన్ని తెలుసుకొని చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే అది ముఖ్యమంత్రి దృష్టికి పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఉంటారు, హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకుని ఉంటారు, డిఐజీ దృష్టికి తీసుకుని ఎంక్వైరీ చేయమని చెప్పుంటారు. అది వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎంక్వైరీ వేసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఆయనకి క్లీన్ చిట్ ఇవ్వటం అనేది ఓపెన్గా, ఒకవేళ నిజంగా ఆయన పట్ల ఆయనకి మంచి అభిప్రాయం ఉంటే డీజీపీకి ఉత్తరం రాయాల, లేదా ముఖ్యమంత్రికి ఉత్తరం రాయాల. మా పక్క నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి భీమవరం డిఎస్పి జయసూర్య మంచివాడే, బాగానే పనిచేస్తున్నాడు, అనవసరంగా అతని మీద ఆరోపణలు చేస్తున్నారు అనేది కాన్ఫిడెన్షియల్ లెటర్ రాయాల. ఓపెన్ గా చెప్పకూడదు. ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఆ ఎంక్వైరీని ప్రభావితం చేస్తాయి, తప్పుదోవ కూడా పట్టించవచ్చు. అందుకనే కదా మనం ఇవాళ ఇక్కడ మనం డిబేట్ చేస్తున్నాం దాన్ని. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొంచెం లైన్ దాటుతారు. అవును, ఆ లైన్ దాటి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారని అనుకుంటున్నాను నేను. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఈ డైరెక్షన్ ఇచ్చింది, ఇలాగ జయసూర్యని సమర్థించమన్నారని చెప్పి అనుకోవటానికి వీలేదు. ఎందుకంటే అలాంటిది ఏమైనా ఉంటే అధికార ప్రతినిధులు మాకు కూడా డైరెక్షన్ వస్తుంది. ఓకే, ఇలా మాట్లాడండి అని చెప్తారు. మా నాలెడ్జ్ సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరైతే మాల్యాద్రి గారు ఉన్నారో మాకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ముఖ్యమంత్రి అభిప్రాయం, ప్రభుత్వ అభిప్రాయాలు మాతో పంచుకుంటూ ఉంటారు. మాకు అలాంటిది ఏమీ రాలేదు. మరి ఏ కాంటెస్ట్ లో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారో, మరి ఆయన మాట్లాడిన దానికి అంతకు ముందు ఎవరైనా ఏ ప్రశ్న అడిగారో అది మనకు పూర్తిగా తెలియదు. ఏమైనప్పటికీ కూడా ఆయన ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి నేను నా అభిప్రాయం ఇప్పుడు చెప్పడం కుదరదు. ఏదైనా ఉంటే నేను ఎంక్వైరీ చేసేటువంటి ఆ కమిటీకో లేకపోతే డిఐజీకో చెప్తాను అని చెప్పుంటే చాలా బాగుండేది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వేరే శాఖలో జోక్యం చేసుకుంటున్నారనేది సరైన విషయం కాదు. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఏ మంత్రి అయినా సరే ఏ శాఖలో జరుగుతున్న దాన్ని అయినా సరే మాట్లాడవచ్చు. ఇందాక గాలి వెంకటేశ్వరరావు చెప్పినట్టు మంత్రివర్గం అనేది సమిష్టి నిర్ణయం. పాలసీలు తయారు చేసేటప్పుడు లేదా పథకం తయారు చేసేటప్పుడు ఆ పథకాల అమలు మీద మంత్రివర్గం సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక విద్యాశాఖలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే మంత్రివర్గంలో పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఆ శాఖ జీవోలు ఇస్తుంది. అలాగే పోలీస్ శాఖ, అలాగే రెవెన్యూ శాఖ, అలాగే పంచాయతీ శాఖ. ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక మంత్రి ఉంటాడు. ఆ మంత్రి తన నియోజకవర్గమే కాకుండా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తాడు. అంతేకాకుండా మంత్రులు ఇతర జిల్లాలకి ఇన్ఛార్జీలుగా కూడా వెళ్తారు. వాళ్ళు కూడా ఆ జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, లోటుపాట్లు కానీ, లేదా ఏదైనా తీవ్రమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు కూడా జోక్యం చేసుకుంటారు. ఇదంతా కూడా ప్రభుత్వం అనేది అందరి భాగస్వామ్యంతో కూడుకున్నటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చాలా
అర్జీలు వస్తూ ఉంటాయి. వాటిలో ఈ జయసూర్య అనేటువంటి ఒక డిఎస్పి చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రాథమికంగా ఎంక్వైరీ చేస్తుంటాడు. ఊరికనే ఏమి చెప్పడు. ప్రాథమికంగా అక్కడ జనసేన పార్టీ ఉంటుంది, లేదా అధికారులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి, అక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, వాళ్ళతో మాట్లాడి, నేను అనుకుంటాను భీమవరంలో జనసేన ఎమ్మెల్యేనే ఉన్నాడు అక్కడ. అవును, అంజిబాబు పులపర్తి రామాంజనేయులు గారు జనసేన ఎమ్మెల్యేనే కదా. రామాంజనేయులు గారు. కాబట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే ముఖ్యమంత్రి దృష్టికి, డిఐజీ దృష్టికి, హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్ళాడు. ఇంత తీవ్రమైనటువంటి విషయం ఇలాగా డిబేట్ జరుగుతున్నప్పుడు, లేదా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు సంయమనం పాటించవలసింది. అది నేను తెలుగుదేశం అధికార ప్రతినిధిగా చెప్తున్నాను. ఎగ్జాంపుల్, విశాఖపట్నంలో అక్కడ ఇద్దరు ఆఫీసర్ల మధ్య, డిఆర్ఓకి ఇంకో ఆఫీసరు ఆర్డీఓకి మధ్య వివాదం జరిగింది. ఆ డిఆర్ఓ మీద, ఆయన చేస్తున్నటువంటి అవినీతి మీద ఆ ఆఫీస్ శ్రీరైల లీల గారు ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ, ఆమె కలెక్టర్కి ఒక లెటర్ రాసింది. ఏమని, అక్కడ ఉండేటువంటి తహసీల్దార్లతో వాళ్ళ ఇంట్లో సరుకులు, ఇతర వస్తువులు ఇతను సమకూర్చుకుంటున్నాడు, ఈ రకమైన అవినీతి జరుగుతుంది, దీన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆమె రాసింది. ఆ లెటర్ లీక్ అయి బయటకు వచ్చింది. అవును. ఆ తర్వాత ఆమె కూడా కలెక్టర్ గారు చెప్పినటువంటి విధుల నిర్వహణలో ఆమె అలక్ష్యం వహించటం, కొన్ని చోట్ల ఎక్సీడ్గా వెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి. దీన్ని ప్రాథమికంగా ఆలోచించి ఇద్దరిని పక్కన పెట్టారు. అవును. అందులో ఎవరు అవినీతి పరులు, ఎవరు అవినీతి మీద ప్రశ్నించారు, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో చేయకుండా బేఖాతరు చేస్తున్నారు అనేది ప్రభుత్వానికి తెలిసింది. కాబట్టి ఇద్దరిని కూడా ఆ విధుల నుంచి రిలీవ్ చేసి సెక్రటరియట్ లో రిపోర్ట్ చేయమన్నారు. అలాగే ఈ జయసూర్య వ్యవహారం కూడా ఇవాళ రేపో, అది పోలీసులు అనుకుంటే పెద్ద విషయం కాదు. అవును, ఖచ్చితంగా ఆ విషయాన్ని తేటదల్లం చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఆయన మీద కూడా వేటు పడుతుంది. ఎవరి మీద? కృష్ణరాజు గారు క్లీన్ చిట్ ఇచ్చినంత మాత్రాన ఆయన నిజంగా అక్కడ ప్యాకెట్ క్లబ్లు గాని, ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉండటం గాని, లేదా అవినీతి జరుగుతున్న వాళ్ళని సపోర్ట్ చేయటం గాని ఆయన చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన మీద వేటు పడుతుంది. ఇది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్ని ఒప్పుకోరు. ఎంతటి ఆఫీసర్ అయినా, ఎంతటి నాయకుడైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి ఏ కార్యక్రమం జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరు. అందులో ఎటువంటి